హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఆల్రెడీ వాయనాడ్లో ట్రీ హౌస్ టూర్ అనేది చేశాను. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో అనేది చెక్అవుట్ చేసి రండి. ట్రీ హౌస్ అయితే చాలా అంటే చాలా బాగుంది కదా. మీ అందరికి కూడా నచ్చిందా? మేమైతే ట్రీ హౌస్కి వెళ్ళాక రెడీ అయిపోయి 900 కండికి వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యాము. మేమున్న ట్రీ హౌస్ నుండి 900 కండి వచ్చేసి 3 to 4 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. అక్కడికైతే వెళ్ళాము. అరౌండ్ 3కి అలా అయితే వెళ్ళాక అక్కడ ఏంటంటే మన వెహికల్ ని పార్క్ చేసేసి వాళ్ళ జీప్స్ అనేవి ఉంటాయి. ఆ జీప్ లోనే అక్కడికి వెళ్ళాలి మనం 900 కండికి. సో మా వెహికల్ ని మేము అక్కడ పార్క్ చేసేసి జీప్ లో అయితే వెళ్ళాము. అక్కడ ఏంటంటే మేము వెళ్ళే టైంకి లక్కీగా వేరే వాళ్ళు షేరింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో మేము వస్తామని చెప్పేసరికి సో ఆ జీప్ లో అందరం షేర్ చేసుకుని వెళ్ళాము. వాళ్ళేమో 4 మెంబర్స్ ఉన్నారు. సో అలా మేము జీప్ లో షేర్ చేసుకుని వెళ్ళాము. ఇదేంటంటే ఫ్యామిలీ అయినా వెళ్ళొచ్చు, లేదా ఇలా షేరింగ్ అయినా వెళ్ళినా కానీ వాళ్ళకి ప్రాబ్లం ఏమి ఉండదు. 1200 అనేది వాళ్ళు ఛార్జ్ చేస్తారు. మీరు ఎంతమంది అయినా వెళ్ళండి, 1200 అనేది ఇవ్వాలి. మనం ఏంటంటే వాళ్ళు 900 కండికి తీసుకెళ్ళి వాళ్ళు మళ్ళీ రిటర్న్ లో మనల్ని మన ప్లేస్ కి వచ్చి పార్కింగ్ ఏరియా దగ్గర మనల్ని డ్రాప్ చేస్తారు. సో వాళ్ళకి 1200 మనీ ఇవ్వాలి. మీరైతే నమ్మరు, ఎవరైనా వెళ్ళారా 900 కండికి? ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మాది. అసలు అంత దారుణంగా ఉన్నాయి రోడ్లు, ఎంత భయంకరంగా ఉన్నాయో రోడ్స్ అయితే. వీళ్ళు కావాలనే రోడ్లు అనేది వేయట్లేదు అనుకుంటా. రోడ్ అనేది ఎలా ఉందంటే ఒక 50 years పైన వాళ్ళైతే మోస్ట్లీ అయితే వెళ్ళలేరు. మేమే వెళ్ళలేకపోయాము, అంటే అంత దారుణంగా ఉన్నాయి. నేను వీడియో అనేది పట్టుకొని తీయలేకపోయాను మొబైల్, మరీ అంత దారుణంగా ఉన్నాయి. ఎందుకు వీళ్ళు కావాలని వాళ్ళ వెహికల్ లో వెళ్ళాలి కదా అని ఇది ఒక ఎక్స్పీరియన్స్ చేస్తారని అలా పెట్టారనుకుంటా. రోడ్స్ అనేది ఎంత పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయో ఆ జీపులు కాబట్టి సరిపోయింది. మన వెహికల్ అయితే ఛాన్సే లేదు అసలు. సో 900 కండికి 5 to 6 కిలోమీటర్స్ వెళ్ళాలి మనం అదే రోడ్డు మీద. అక్కడక్కడ ఏంటంటే రోడ్ వేసారు వాళ్ళు. ఒక 70% అనేది రోడ్డు వేయలేదు, ఒక 30% రోడ్ వేసారు. మరి దారుణంగా అయితే దారుణంగా ఉన్నది. నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఎవరైనా వాయనాడ్ వెళ్తే గనక 900 కండికి మాత్రం మిస్ కాకుండా వెళ్ళండి. ఆ జర్నీ కోసమైనా వెళ్ళాలి. సో మేము 5-6 కిలోమీటర్స్ వెళ్ళాక అక్కడ ఏంటంటే మనం టికెట్ అనేది తీసుకోవాలి. పర్ హెడ్ 250 రూపీస్ ఛార్జ్ చేశారు. కొన్ని యాక్టివిటీస్ అడ్వెంచర్స్ చేయడానికి అక్కడ ఉన్నాయి. ఒక 5-6 ఫ్రీగా అనేది వాళ్ళు ఇచ్చారు చేయడానికి. మనం కొన్ని ఏంటంటే జైంట్ స్వింగ్, జిప్ లైన్, సైకిల్ అవన్నీ ఏంటంటే మనం మనీ పే చేసుకొని చేయాలి. సో మేమైతే అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఏంటంటే ఒక 1 hour టైం అనేది ఇచ్చారు. 1 hour లోనే మీరు ఏమైనా యాక్టివిటీస్ చేసినా ఏది చేసినా గానీ ఆ 1 hour లో చేసేసి మళ్ళీ జీప్ దగ్గరకు వస్తే మేము డ్రాప్ చేసేస్తాం మేము అని చెప్పారు. అది వీక్ డే కాబట్టి అలా 1 hour టైం ఇచ్చారు. ఎక్కువ మంది క్రౌడ్ లేదు కాబట్టి. అదే వీకెండ్స్ కనుక వెళ్తే వాళ్ళు 40 minutes టైం ఇస్తారు. ఆ 40 minutes లోనే మనం అన్ని అడ్వెంచర్స్ కానీ ఏదైనా కానీ ఎక్స్ప్లోర్ చేసేసి అక్కడ మళ్ళీ జీప్ దగ్గరకు వెళ్తే వాళ్ళు మనల్ని రిటర్న్ తీసుకొని వెళ్ళిపోతారు. ట్రీ పట్టుకుంది కదా. అరే కూర్కు దానికన్నా చిన్నదిరా ఇది. నవ్వు చూడండి. That you would have had a number on that. Ticket number. Bill number. This is our glass bridge waiting number. Mokshu, come back. చూసారు కదా మీరు గ్లాస్ బ్రిడ్జ్. నేను అప్పుడు ఎందుకు కూర్గ్ గ్లాస్ బ్రిడ్జ్కి 200 రూపీస్ మనీ తీసుకున్నారా అని చెప్పేసి అన్నాను కదా వేస్ట్గా. అక్కడ ఏంటంటే ఓన్లీ 200 రూపీస్ ఓన్లీ గ్లాస్ బ్రిడ్జ్కి ఛార్జ్ చేశారు కూర్గ్ది. బట్ ఇక్కడ ఏంటంటే 900 కండిలో ఈ 250 రూపీస్కి చాలా అంటే చాలా అడ్వెంచర్స్ అనేవి వాళ్ళు ఇచ్చారు. సో గ్లాస్ బ్రిడ్జ్ ఒకటి ఉంది, చిల్డ్రన్స్ పార్క్ ఉంది, ట్రాంపోలిన్ ఉన్నాయి, వ్యూ పాయింట్ ఉంది, స్కై వాక్ అండ్ ఆర్చరీ ఉంది, హారిజాంటల్ లడర్స్ అలా అన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా కలిపి 250 రూపీస్ లో మనకి
ఇచ్చారు. బట్ అక్కడ ఏంటంటే కూర్గ్ గ్లాస్ బ్రిడ్జ్ వచ్చేసరికి ఓన్లీ 200 రూపీస్ ఛార్జ్ చేశారు. సేమ్ కూర్గ్ లాగే ఇక్కడ వాయనాడ్లో కూడా వెయిటింగ్ పీరియడ్ ఉంది. సో 3 minutes అనేది మనల్ని లోపలికి అలౌ చేశారు. మనం ఆ 3 minutes లోనే ఎన్ని ఫొటోస్ కావాలంటే ఫొటోస్, వీడియోస్, వ్యూ ఎంజాయ్ చేసేసి వచ్చేయాలి. వ్యూ మాత్రం అమేజింగ్ గా ఉంది. కూర్గ్ గ్లాస్ బ్రిడ్జ్ కన్నా కూడా ఈ గ్లాస్ బ్రిడ్జ్ చాలా అంటే చాలా బాగుంది. వ్యూ వైజ్ గా అయితే చాలా బాగుంది. అంత హైట్ అనేది లేదు. బట్ ఈ వాయనాడ్ గ్లాస్ బ్రిడ్జ్ సరికి చాలా హైట్ లో ఉంది. కింద చూస్తే భయం వేసింది అసలు. ఆ బ్యాక్ సైడ్ అంతా ఆ కొండలు, హిల్స్ అలా ఉండడం వల్ల చాలా బాగుంది చూడడానికి కూడా వ్యూ. అలా గ్లాస్ బ్రిడ్జ్ అనేది చూసేసి కొన్ని ఫొటోస్ అనేది దిగేసి మేము స్కై వాక్ దగ్గరికి అయితే వెళ్ళాము. స్కై వాక్ చేశాను నేను. చూడండి స్కై వాక్ అనేది. అండ్ ఫస్ట్ లో కొంచెం బిట్ అనేది కొంచెం హార్డ్ గా ఉంది. మన షూస్ తిప్పేసేసి ఆ రోప్ మీద వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో కొంచెం గట్టిగా అనిపించింది. ఆ కింద ఆ థ్రెడ్ మీద లెగ్ పెట్టేసి వెళ్తుంటే కొంచెం నొప్పిగా అనిపించింది. దాని తర్వాత హాఫ్ వెళ్ళాక మాత్రం కొంచెం ఈజీగానే అనిపించింది. దెన్ ఆఫ్టర్ అక్కడే ఆర్చరీ అవన్నీ ఉన్నాయి. బట్ మేము వాటన్నిటికైతే ఏమైనా అక్కడ జైంట్ స్వింగ్ ఉంటే జైంట్ స్వింగ్ అయితే వెళ్ళాము. ట్రాంపోలిన్ ఉంది. ఆ ట్రాంపోలిన్ ఏంటంటే మనకు కూడా ఉంది, పెద్దవాళ్ళకు కూడా ట్రాంపోలిన్ ఉంది. సో మోక్ష నవీన్ అక్కడ ట్రాంపోలిన్ అనేది ఒక 5 minutes అలా ఆడుకున్నారు. దాని తర్వాత చిల్డ్రన్ పార్క్ ఉంది. ఆ చిల్డ్రన్ పార్క్ లో వచ్చేసి మోక్ష స్లైడ్ అవన్నీ ఆడుకుంటుంటే అక్కడ వాళ్ళని చూడమని చెప్పేసి మేము జైంట్ స్వింగ్ దగ్గరికి అయితే వెళ్ళాము. జైంట్ స్వింగ్ వచ్చేసి పర్ హెడ్ 100 రూపీస్ తీసుకున్నారు. 200 రూపీస్ తీసుకున్నారు. 2 minutes అంతే ఆ స్వింగ్. కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. ఒక్కసారిగా బ్యాక్ తీసుకెళ్ళి ఒక్కసారిగా వదిలేసేస్తారు మనల్ని. అప్పుడైతే భలే అనిపించింది. అలా మేము జైంట్ స్వింగ్ అనేది కొన్ని ఫొటోస్, వీడియోస్ తీయమంటే వాళ్ళే తీశారు. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. అక్కడ స్వింగ్ అవన్నీ అయిపోయాక అక్కడే ఒక ఫుడ్ కోర్ట్లో ఉంది. ఆ ఫుడ్ కోర్ట్లోకి వెళ్ళాము. మేమైతే కాఫీ ఆర్డర్ చేసాము. మోక్స్ వచ్చేసి జ్యూస్ అనేది ఆర్డర్ చేశాము. బట్ ఎంత వర్స్ట్గా ఉన్నాయంటే అంత వర్స్ట్గా ఉన్నాయి కాఫీ అనేది. వాళ్ళు వాటర్ పోసారు అర్థం కాలేదు, పాలు పోసారు అర్థం కాలేదు. మేమైతే జీప్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఆల్రెడీ వేరే వాళ్ళు మాతో షేరింగ్కి వచ్చారు కదా, వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళదన్నీ అయిపోయి సో మేము కూడా ఇంకా జీప్ దగ్గరికి వెళ్తే మళ్ళీ రిటర్న్ అనేది స్టార్ట్ అయిపోయాము. రిటర్న్లో కొంచెం బెటర్ అనిపించింది రోడ్డు. ఇలా మనం వెళ్ళేటప్పుడు కన్నా కూడా రిటర్న్లో కొంచెం రోడ్ అనేది కొంచెం బాగానే ఉంది. వెళ్ళేటప్పుడు అయితే మరీ దారుణంగా ఒక్క ప్లేస్లో కూర్చోలేకపోయాము. మేము అటు ఇటు ఊగుతూనే ఉన్నాము. వెళ్ళేటప్పుడు అయితే మరీ దారుణంగా ఉంది రోడ్ అయితే. ఇంకా ఇంటికి రిటర్న్ అయ్యేటప్పుడు మాత్రం పర్వాలేదు, అంతేమనిపించలేదు. దాని తర్వాత అలా మేమైతే మా వాయనాడ్లో 900 కండి అనేది అలా అయిపోయింది. ఎవరైనా వాయనాడ్ వెళ్తే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు 900 కండి ఎక్స్పీరియన్స్ అనేది. గ్లాస్ బ్రిడ్జ్ కానీ అవన్నీ కూడా చాలా బాగుంది. అక్కడ నుండి మేము ట్రీ హౌస్కి అయితే వెళ్ళాము. ట్రీ హౌస్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ డిన్నర్ చేద్దామని చెప్పేసి వచ్చాము. 7:30 కల్లా మేము డిన్నర్కి అయితే వచ్చాము. మేము ఆల్రెడీ ఆఫ్టర్నూనే అతనికి చెప్పాము డిన్నర్కి ఏం కావాలో.
ట్రీ హౌస్లో మనం డిన్నర్ చేయడానికి లేదు. ఇక్కడ వీళ్ళు ఒక ప్లేస్ అనేది అరేంజ్ చేశారు డిన్నర్కి. అండ్ డిన్నర్ అనే కాదు, బ్రేక్ఫాస్ట్కి అలాగా. సో ఆ ప్లేస్కి వచ్చి మనం తినాలి. ట్రీ హౌస్లో తినడానికి అయితే లేదు. అండ్ ట్రీ హౌస్లో వచ్చేసి మనం 1000 రూపీస్ కనుక మనం పే చేస్తే క్యాండిల్ లైట్ డిన్నర్ కూడా వాళ్ళు అరేంజ్ చేస్తారు. సో మేము డిన్నర్ చేసేసి వెళ్ళిపోయాము. మేము ట్రీ హౌస్కి వెళ్ళే వే చూడండి ఎంత డార్క్గా ఉందో. అప్పుడు అయింది 8 o'clock. 8కే చూడండి క్లౌడ్స్ అవన్నీ కూడా ఫుల్ వచ్చేసినాయి. అది కాక అదంతా అడిగింది కదా, సో అవంతా క్లౌడ్స్ అవన్నీ అలా వచ్చేసాయి మొత్తం. మాకైతే క్లియర్ గా క్లౌడ్స్ అనేది కనిపించాయి. మరి గబ్బు చీకటిగా అయితే ఉంది. మాకైతే కొంచెం భయం వేసింది. ఇంకా మేమైతే డైరెక్ట్ గా రూమ్ కి వెళ్ళేసి అయితే కొంతసేపు టీవీ చూసేసి పడుకున్నాము. ఇలా అయిపోయింది మా ట్రీ హౌస్ లో డే 1 అనేది. అండ్ డే 2 అనేది ఎలా ఉంది ఏంటి ఏమేం చేసాము అనేది మీకు నెక్స్ట్ వీడియోస్ లో అప్లోడ్ చేస్తాను. సో మీరు వీడియోస్ అనేది మిస్ కాకుండా ఉండాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దానివల్ల నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ. బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. లైట్